నీళ్ళు పడేటప్పుడు రావాలంటే కష్టమేమో. హాయ్ ఫ్రెండ్స్, పాలకొండలో ఇది ఒక చిన్న జలపాతం. ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి వినాయకుడు ఈ మధ్యనే కనుగొన్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉన్నదో. స్వామిని కలారా చూడండి, స్వయంగా వెలిసాడంట. ఈ మధ్యనే కనుగొన్నారు. వినాయకుడి విగ్రహం చాలా బాగుంది కదండి. అందరూ దర్శించి తరించండి. చూడండి ఫ్రెండ్స్, స్వయంభు వినాయకుడు పాలకొండలో. ఇక్కడ చిన్న జలపాతం స్వామి ఎదురుగానే. ఇది ఇప్పుడు చిన్నగా పారుతుంది వర్షాలు పడినందున. పెద్ద వర్షం పడినప్పుడు పెద్దగా పారుతుంది. అందరూ చూడండి, నీరు ఎంత బాగా స్పష్టంగా ఉన్నాయి. తాగొచ్చు కూడా, ఇవే తాగేదని కూడా వాడేది. ఇక్కడ ఇంకా స్పష్టంగా ఉన్నాయి. పైన ఒక కోనేరు ఉన్నది. ఇక్కడి నుంచి ఇటు వెళ్ళాలి కోనేరుకి. ఆ కోనేరు నుంచి ట్యాంకులకు నీళ్ళు పోతాయి. ఆ నీళ్ళు అందరూ తాగేది. అన్ని దానికి అదే వాడతారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో కొండ పాలకొండ. పచ్చని చెట్లు, సోయగాలతో ఎంత అద్భుతంగా ఉందో. వాతావరణం చాలా చల్లగా ఉంది. స్వయంభు వినాయకుడు. మీరు కూడా రండి ఫ్రెండ్స్. శ్రావణ మాసం కాబట్టి ఈ 4 శనివారాలు చాలా అద్భుతంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. మీరు కూడా రండి, వచ్చి చూడండి. స్వామిని పాలకొండ స్వామి దర్శించండి. లక్ష్మీ పాలకొండ మహిమగల దేవుడు, కోరిన వరాలు ఇచ్చే స్వామి. అందరూ రండి. శ్రావణ మాసం కాబట్టి జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏ ఇబ్బంది లేదు. తాగడానికి నీళ్ళు ఉన్నాయి. తలనీళ్ళు ఇవ్వడానికి కళ్యాణ కట్ట ఉంది. అన్నీ ఉన్నాయి స్వామి, అన్నీ ఉన్నాయి. చూడండి, జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. చాలా బాగుంటుందండి పాలకొండ. అండి పచ్చని చెట్లు, చల్లని వాతావరణం బాగుంది.